వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జంగారెడ్డిగూడెంలోని శంకరి డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహణ, విద్యార్థులకు పలు సూచనలు చేసిన డీఎస్పీ కేవీ సత్యనారాయణ. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ ఈఈ అంబేద్కర్. మార్చి 1 నుండి 4 వరకు విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం, ప్రజలు పాల్గొనాలని కమిటీ సభ్యులు ప్రముఖులు పిలుపు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బ్రాంచ్ మేనేజర్ కె కరుణకుమార్ స్పష్టం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సూచించారు. జంగారెడ్డిగూడెంలోని శంకరి డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వినియోగం యొక్క ఆవశ్యకత, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటుగా జాగ్రత్తలు వహించాలన్నారు. అదేవిధంగా డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాలసురేష్, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, చార్టెడ్ అకౌంటెంట్ వీరేంద్ర, కళాశాల సెక్రటరీలు హెచ్బిఆర్ ప్రసాద్, వి జనార్దన్ రావులతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రోడ్ యాక్సిడెంట్లు పెరుగుతున్న దృష్ట్యా మా గౌరవ డీజీపీ గారు రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల ప్రకారము ఈ కాలేజెస్లో ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి యువతనందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమని, ఎవరైతే బైక్ రైడ్ చేస్తారో వాళ్ళకి, అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాలని సేవించి యువత పెడద్రోవలను పట్టకుండా చూడమని సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈరోజు ఈ శంకర్ డిగ్రీ కాలేజీకి వచ్చి అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గంజా వైపు కానీ లేదంటే ఈ మద్యం వైపు కానీ ఎవరు వెళ్ళొద్దని, అదేవిధంగా ఈ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని, అదేవిధంగా కాలేజెస్లో చదువుకునేటప్పుడు ఈవ్టీజింగ్లు అవి లేకుండా మీ సహచర విద్యార్థులను కూడా మీ సోదరులాగా భావించి అందరూ బాగా చదువుకుని సత్ప్రవర్తనతో ఉండి దేశ భావి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలనేటటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ కాలేజీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ బ్యానర్ చూస్తున్నారు వెనకాల ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి ఈ చూస్తున్నారు. సార్ చెప్పారు, నిన్న హైదరాబాద్లో ప్రీతి అనే అమ్మాయి ర్యాగింగ్ వల్ల చిక్కిపోయింది. అదొకటి అంటే అవేర్నెస్ కండక్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి గాను ప్రిన్సిపాల్ గారు మాకు ఎంతో సహకరించారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మోటార్ వెహికల్ తోలేవాడు స్పీడ్గా వెళ్ళకూడదు, లైసెన్స్లు ఉండాలి, ట్రిబుల్ ఎక్కకూడదు. మీకు అర్థమైందా? బడి వరకు చెప్పండి. మోటార్ సైకిల్ ఎవరికన్నా చేయొద్దండి. రైట్ చేయండి, అందరికీ బడి ఉన్నాయా? లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఉన్నాయా? అన్నీ ఉండాలి. హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. వైల్ డ్రైవింగ్ అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమంది పర్టికులర్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎలాంటి వారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, నెక్స్ట్ డ్రంకెన్ పర్సన్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓకే, నెక్స్ట్ పర్సన్స్ వీరింగ్ ఇయర్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్.
సో ఈ పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని డ్రైవింగ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మనకి ట్రాఫిక్ ఇండికేషన్స్ ఎక్కడికెక్కడ ఉంటుంటాయి. స్కూల్ జోన్ అని, హాస్పిటల్ ఏరియా అని ఇండికేషన్స్ ఉంటాయి. స్కూల్ జోన్ అన్నప్పుడు డెఫినెట్గా వీ నీడ్ టు మెయింటైన్ లో స్పీడ్. అలాగే మీరు ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్న సందుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఇల్లులు ఉంటాయి కదా. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ అంబేద్కర్ తెలిపారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పట్నంలోని ఆళ్లపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఈ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు కష్టపడి పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సిఐటియు ఎల్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఇనాగ్రేషన్ సందర్భంగా చేసినటువంటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ మన సిఐటి వాళ్ళకి నా ఎల్సిటీ డిపార్ట్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు కొన్ని సమస్యలు తెలియపరిచారు. ఆ సమస్యలన్నిటి కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా వంతు వాళ్ళ యొక్క సమస్యల గ్రీవెన్స్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ వాళ్ళ యొక్క సాలరీస్ కానీ వాళ్ళ సేఫ్టీ ఆస్పెక్ట్ లో వాళ్ళకి ఉన్న ఇబ్బందులు కానీ అన్ని కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి వాళ్ళ యొక్క వృద్ధికి తోడ్పడతానని కోరుకుంటూ తెలియజేస్తూ అట్లాగే వీళ్ళు ఏదైతే రెగ్యులరైజేషన్ కోసం గవర్నమెంట్కి తెలియపరచమన్నారో మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకి రికమెండేషన్ చేస్తూ త్వరలో తీసుకోబోయే నిర్ణయంలో అది కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ యొక్క మీడియా ద్వారా మా సోదరులకు తెలియజేస్తాం. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జంగారెడ్డిగూడెం డివిజన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 సంవత్సరం డైరీ క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఈఈ గారు అంబేద్కర్ గారు ఇచ్చేశారు. మన కాంట్రాక్ట్ వర్కర్స్ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపైన ఎనలేని కృషి చేస్తూ ఉన్నాం. దీని ఫలితంగానే 2018లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత వేతనాల పెంపుదల కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఆశలను అడియాసలు చేయకండి, తక్షణమే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికులందరూ కూడా గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే ప్రధానంగా రెగ్యులర్ చేయమని. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికులందరినీ కూడా సర్వీసు, సీనియారిటీ, ఏజ్ను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని అడుగుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్నంలోని పాత ఆంధ్ర బ్యాంకు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవంలు మార్చి 1 నుండి 4 వరకు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు, ప్రముఖులు తెలిపారు. ఆలయం వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పట్టణ ప్రముఖులు చిన్ని రామసత్యనారాయణ, వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణలు మాట్లాడారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవ వివరాలు వెల్లడించారు. ప్రతిష్టా మహోత్సవంలో ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడా రామ్మోహన్ రావు, కందులపాటి శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, కందులపాటి సురేష్, గుడిమెట్ల సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు తదితరులు
పట్టణంలో విజయదుర్గాదేవి ఆలయం చాలా అతి తొందరగా ప్రతిష్ట జరుగుతుంది. మరి 6 నెలల లోపులోనే ఈ కార్యక్రమం జరగడం చాలా హర్షణీయం. పేరులోనే ఉంది విజయదుర్గాదేవి విజయం. కాబట్టి కార్యక్రమానికి శశికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాపన రాధాకృష్ణ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మేము కమిటీ వారు కోరుతున్నారు. మేము కూడా కోరుతున్నాం. భక్తులందరికీ కూడా మంచి జరగాలని, వారి పేరులోనే విజయం అని ఉంది కాబట్టి మన జంగాడం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ విజయదుర్గ ఆలయ నిర్మాణం చేయడం చాలా తక్కువ సమయంలో 6 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 4 రోజుల పాటు విశేషంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచభూత మరకత లింగాన్ని కూడా ప్రతిష్టాపన చేయడం విశేషం. ఈ శివలింగాలు ఒక్కసారి దర్శన భాగ్యం చేసుకోగలిగితే చాలు ప్రతి ఒక్కరికి ధన్యమయ్యేటట్టు భాగ్యం. 4 రోజుల పాటు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్వహస్తాలతో భగవంతుని సేవలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా సభక్తిపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తాం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పాత ఆంధ్రా బ్యాంక్ వీధిలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క దివ్య ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం మార్చి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరుగుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ప్రకటించింది. ఇలాగ అనేక కార్యక్రమాలతో కూడినటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నింటిలో కూడా భక్తులు భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో ఈ కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా మరి ఆలయ నిర్మాణ కమిటీ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉంది. శ్రీ విజయదుర్గ అమ్మవారు బేతాళ గుడి ఆవరణలో విజయదుర్గ అమ్మవారి గుడికి నిర్మిస్తున్నాము. ఆ గుడిలో శ్రీ విజయదుర్గ అమ్మవారు పంచభూత లింగేశ్వరుడు ఈ విగ్రహాలతో పాటు బేతాళను కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము. కావున భక్తులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని 3వ తారీఖున అన్న సమాధాన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మా కమిటీ తరఫున కోరుచున్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ పై గత 2 రోజులుగా వస్తున్న ఆరోపణలతో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రాంచ్ మేనేజర్ కె కరుణకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం BOIలో సోమవారం మేనేజర్ మీడియాతో మాట్లాడారు. తమ బ్రాంచ్లో బంగారం గోల్మాల్ జరిగిందని గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే ఉన్నతాధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. కావున ఖాతాదారులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సార్, నా పేరు కరుణ్ కుమార్. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ మేనేజర్ని. నిన్న కూడా నాకు ఎవరో కస్టమర్ పెట్టి ఇలా సోషల్ మీడియాలో మీ బ్యాంక్ గురించి చక్కెరలు కొడుతుంది ఒక మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదన్నీ కూడా నిన్న నుంచి చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు సోషల్ మీడియాలో వస్తుందో అది అవాస్తవం. జనరల్ ఇన్స్పెక్షన్స్ అయితే మాకు జరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్ ఆడిట్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత స్టాట్యుటరీ ఆడిట్లు జరుగుతూ ఉంటాయి. అన్ని రకాల ఆడిట్లు జరుగుతూ ఉంటాయి. జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా గోల్డ్ సర్ప్రైజ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుండడం వాస్తవం. అందులో కొన్ని ప్యాకెట్స్ అయితే మేము గుర్తించాం. అది మనం జోనల్ ఆఫీస్కి నివేదిక ఇచ్చాం. ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీకు మొత్తం వివరాలన్నీ కూడా తెలపగలను. నేను కస్టమర్లకి ఏ విధమైనటువంటి నష్టం లేదు సార్. ఇందులో వాళ్ళ డబ్బు కానీ వాళ్ళ బంగారం కానీ అంతా సేఫ్గా ఉంది. ఈ నిజానిజాలు తేల్చిన తర్వాత ఉన్నతాధికారులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం సార్. భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణంలో భక్తులకు ప్రసాదంగా అందించే తలంబ్రాల బియ్యం కోసం జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నుంచి 80 క్వింటాళ్ల బియ్యం పంపుతున్నట్టు సమితి అధ్యక్షులు మొళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రామాలయం వద్ద భద్రాద్రి కళ్యాణానికి తలంబ్రాల బియ్యం పంపే కార్యక్రమం జరిగింది. తొలుత సమితి ప్రతినిధులు శ్రీ సీతారాములకు పూజాధికారులు నిర్వహించి అనంతరం 80 క్వింటాళ్ల బియ్యం పంపే వాహనానికి పూజ చేసి జై శ్రీరామ్ అంటూ నామస్మరణ మధ్య కొబ్బరికాయలు కొట్టి భద్రాద్రి పంపారు. ఈ కార్యక్రమంలో దాకారపు గోపాలకృష్ణ, ఆళ్ల రమేష్,
మద్దిపాటి రాంపండు, తెల్లమేకల రామకృష్ణ, పొదిలి సూర్యచిరంజీవి, జట్టి భీమాశేఖర్, ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మనం 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఓడుకోవాల్సిన తలంబ్రాలతో భద్రాచలం పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందు భాగంగా ప్రతి గ్రామం నుంచి సేకరించిన మిల్లు పట్టిన బియ్యాన్ని మనం తలంబ్రాలుగా పంపించడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని ఈరోజు ఒక 80 క్వింటాలు ముందు విడతగా భద్రాచలం దేవస్థానానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విడత ఒక 80 క్వింటాలు మళ్ళీ పంపించడం జరుగుతుంది. కాబట్టి పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ నా ధన్యవాదాలు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం నుంచి ఈరోజు రేపు శ్రీరామనవమికి భద్రాచలంలో జరగబోతున్నటువంటి సీతారామ కళ్యాణానికి తలంబ్రాల బియ్యంగా 80 క్వింటాళ్ళ బియ్యాన్ని ఈ రోజున పంపుతున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఇక్కడ భాగస్వాములై స్వామి యొక్క సేవలో ఈ 10 నిమిషాలు ఇక్కడ నిలబడటం జరిగింది. రాముడి యొక్క స్ఫూర్తి ఉన్నంత వరకు అనుభవం ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహ ఆశీర్వాద బలంతో సాగుతున్నటువంటి యాత్ర దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరూ కూడా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శ్రీరామ ఆధ్యాత్మిక సేవ సమితి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలుగా మనం గ్రామాలలో సేకరించినటువంటి బియ్యాన్ని పంపించడం జరుగుతుంది. బియ్యం ఇవ్వాలి అనుకుంటే శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారిని మీరు కనుక కన్సల్ట్ చేస్తే ఆ బియ్యం మీ నుంచి ఇచ్చే బియ్యం కూడా స్వామివారికి తలంబ్రాలుగా చేరడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని సూచించారు. ఇటీవల నియమించిన వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల సభ్యులతో సోమవారం పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, ప్రచార కార్యదర్శి పోల్నాటి బాబ్జీలు, జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ తాతకుంట్ల రవికుమార్లతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు.
సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా దాసరి శ్యాంసుందర శేషును నియమించడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా శేషును సత్కరించి అభినందించారు. టీడీపీలో పనిచేసే ప్రతి నాయకులను పదవులు వర్తిస్తాయని, దీనికి శేషు ఒక నిదర్శనమని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కోనేటి చంటి, నాయకులు నంగునూరి జగత్ కుమార్, గడా సుబ్రహ్మణ్యం, కొంచాడు ప్రసాద్, ఎడ్లపల్లి ఏడుకొండలు, శీలామంతుల రాంబాబు, ఉదర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. ఎందుకంటే మన మెట్ట ప్రాంతంలో చిన్న వయసులోనే మంచి రాష్ట్రంలో మంచి పదవి ఇచ్చి సత్కరించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా మా జంగారెడ్డి పట్నం తెలుగు యువత తరఫున మరియు ఎస్ఎస్ఆర్లో బీసీసీఎల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పోలీసులు, ఎస్ఈబీ అధికారులు ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు నిర్వహించారు. అట్టపెట్టెలో ప్యాక్ చేసిన 12 తెలంగాణ మద్యం బాటిల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ చిరునామాలతో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీలో సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబు, ఎస్ఈబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షులు త్రిపుర రమేష్ ఆధ్వర్యంలో సంస్థ నెలవారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రక్తనిధి చైర్మన్ అయినాల రమణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రేజర్ బాక్సులు, శాంతిరథము వాటి అవసరం గురించి మాట్లాడుతూ వాటి దాతలకు సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయరెడ్డి, కోశాధికారి పల్లి వెంకటరెడ్డి, జిల్లా ఈసీ సభ్యులు ఎలికే వెంకటేశ్వరరావు, ఎలికే వరప్రసాద్, ఎలికే నాయుడు, సోమరాజు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తమ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ శ్యామ్ చంద్రశేషు నియమితులైన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో బీసీసీఎల్ అధ్యక్షులు బోస సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు అధ్యక్షన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు, బీసీసీఎల్ కార్యదర్శి చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు మొళ్లపూడి శ్రీనివాసరావు, గొల్లమందల శ్రీనివాస్, ఘంటా రామారావు, మిడతా పెంటయ్య, గుళ్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న ఉప్పులూరి ఆనందరావు అనే వ్యక్తికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు ఆధ్వర్యంలో నాయకులు సహకారంతో 5,000 రూపాయలు అందించారు. అదేవిధంగా ఆనందరావుకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రామాపురం గ్రామంలో మన జన సైనికులు మరియు పేర మహిళలు అందరం కలిసి ఉప్పులూరు ఆనందరావు గారు గత కొంతకాలంగా పక్షవాతంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని రాఘవపురంలో ఉన్న జన సైనికులు రఘు కానీ, వెంకటేశ్వరరావు, అదేవిధంగా హరీష్, ధర్మ వీళ్ళందరూ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు ఉప్పులూరు ఆనందరావు గారికి తన ఆరోగ్యం ఇబ్బంది పడటం వల్ల ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ట్రీట్మెంట్ సంబంధించి ఏదైనా అవసరం ఉంటే కనుక మా పార్టీ తరఫున మేము అందరం కూడా ఆయన కుటుంబానికి అండదండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా సరే ఇలాంటి కార్యక్రమాలు అనేవి మేము ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలు చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆనందరావు గారికి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. నేను రఘు మాకు బాగా తెలుసు. అయితే ఆ అబ్బాయి వచ్చి చెప్తే వెళ్ళారు. ఈరోజు సార్ వాళ్ళందరూ వచ్చారు. జనసేన పార్టీ వాళ్ళు మాకు ఇంత సహాయంగా ఇచ్చారు. వారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలోని శంకరి డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహణ, విద్యార్థులకు పలు సూచనలు చేసిన డీఎస్పీ కేవి సత్యనారాయణ. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ ఈఈ అంబేద్కర్. మార్చి 1 నుండి 4 వరకు విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం, ప్రజలు పాల్గొనాలని కమిటీ సభ్యులు, ప్రముఖులు పిలుపు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బ్రాంచ్ మేనేజర్ కె కరుణకుమార్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.